ప్రభు నామం పెట్టి అందరికి వందాలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి వందాలండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఏంటంటే మనం ఏది కోరుకున్నా అది దయచేసేవాడు అనమాట. ఎప్పుడైతే ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకుంటూ ఉంటామో దేవుడు సమస్తం కూడా దయచేస్తూ ఉంటాడు. ఆయన ఇష్ట ప్రకారం నడిచినప్పుడు దేవుడు సమస్తం అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు రెండు చేతులు ఎత్తి దేవుడి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. యాక్టివ్ ఉండాలి. దేవుని స్తోత్రం. అయితే ఈరోజు మూలవాక్యము కీర్తనల గ్రంథము 91వ కీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిమంతుని నీడను విశ్రమించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. దాదాపుగా ఈ కీర్తన ఎవరు రాశారో చాలా మందికి తెలియదు. అయితే చాలా మంది ఏమంటారంటే 90వ కీర్తన మోషే గారి ద్వారా రాయబడింది, అలాగే 91వ కీర్తన కూడా భక్తుడైన మోషే గారు రాశారని చెప్తా ఉంటారు. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినప్పుడు ఇది ఎంతో ప్రాముఖ్యమైన కీర్తన అండి. ఏంటంటే ఒక దురాత్మల మీద అధికారం కానీ శక్తుల మీద అధికారం కానీ పొందడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్తమైన అధికారాన్ని శిష్యులకు ఇచ్చేటప్పుడు ఈ కీర్తన ఎత్తి చెప్తా ఉంటారు. ఇందులో ఒక భాగం ఉంటది. అంటే నువ్వు సింహములు నాగుపాములు అనగదొక్కుటకు శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించబడినని మాట ఉంటదండి. 13వ వచనములో ఉంటది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క 13వ వచనం మనం చూసినప్పుడు ఈ వచనం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకి ఒక శత్రువు బలం మీద అధికారం ఇచ్చేటప్పుడు ఈ వాగ్దానము చెప్తా ఉంటారు. అయితే సింహములు నాగుపాములు త్రొక్కుటకు కొదమ సింహంలో భుజంగంలో అనగదొక్కుటకు శక్తి బలవంతుడి మీద పర్లేదు శత్రువు బలవంతుడి మీద అధికారం ఇచ్చినట్లుగా చూస్తాము. అయితే ఇది ఒక పవర్ఫుల్ కీర్తన అన్నమాట. దీంట్లో మొదట భాగం మనం 91వ కీర్తన మొదటి వచనం మొదటిగా మనం చూసినప్పుడు ఏంటండి ఏముంది? మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు. అయితే ఈ కీర్తన దేని గురించి రాయబడింది, ఎందుకు అలా రాశాడు, అసలు ఈ కీర్తన ఏం చెప్తుందంటే ఈ కీర్తన మొదటి వచనం అంటే ఏంటి అర్థం? అంటే దేవుడు మహా ఉన్నతుడు. మనం ఆయన చాటును నివసించినప్పుడు ఏం చేస్తాం? మనం నీడన విశ్రమించగలుగుతాం. అంటే ఎటువంటి సమస్య అయినా మనకు అది సమస్యగా అనిపించదు. నేను ఒకసారి బైబిల్ కాలేజీలో మామూలుగా అక్కడ లీడర్గా చేస్తున్నాను, మానిటర్గా చేస్తున్నప్పుడు దాదాపుగా 30 మంది ఉండేవాళ్ళు. అయితే ప్రతి ఒక్కరికి మా డీన్ సార్ ఏం చేశారంటే వారం రోజులు ఛాన్స్ ఇచ్చేవారు, ఒక్కొక్కరు మానిటర్గా చేయాలి. అంటే ఆ 30 మందిని పొద్దున్నే స్తుతి ప్రార్థన చేయించి తర్వాత అన్ని క్లాసులకు పంపించి వాళ్ళకి అర్థం చేసుకున్నారు లేదు చూసి మళ్ళీ భోజనానికి కరెక్ట్ తీసుకెళ్ళి టిఫిన్కి తీసుకెళ్ళి టైంకి టీ తెచ్చి ఇదంతా ఒక డ్యూటీ ఉంటుంది అనమాట మానిటర్ అని. ఈవినింగ్ అయ్యేసరికి మాకు డ్యూటీలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా. అంటే ఊడ్చేవారు ఊడుస్తుంటారు, చెత్తెత్తేవాళ్ళు చెత్తెత్తుంటారు, తర్వాత క్లీన్ చేసేవాళ్ళు క్లీన్ చేస్తుంటారు, తడిగుడ్డ పెట్టి మాప్ పెట్టేవాళ్ళు మాప్ పెడుతూ ఉంటారు, కిటికీలు వేసేవాళ్ళు, అలాగా చాలా ఉంటుంది అనమాట. దాదాపుగా 2-3 ఎకరాల్లో మా కాలేజ్ ఉండేది, బైబుల్ కాలేజ్. అయితే ప్రతి ఒక్కరు వారం రోజులు చేశారు. జూనియర్స్ లో అనమాట. సీనియర్స్ లో ఒక అతను బాగా చేసేవారు. చాలా బాగా చేసిన తర్వాత అతని మీద ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత అతను కాలేజ్ మానేశారు, రావట్లేదు.
దాదాపుగా 2-3 నెలలు అయిపోయింది. అయితే నేను అప్పుడు మానిటర్కి వచ్చాను, ఎవరు నా మాట వినట్ల. 30 మంది సేవకులు అంటే ఆల్రెడీ వాళ్ళు సేవలో చాలా కాలం ఉండి దేవుళ్ళు చాలా కాలం ఉన్నవాళ్ళు, నా మాట ఎవరంటారు? అంతే కదా. వాళ్ళు నా మాట అస్సలు లెక్క చేసేవాళ్ళు కాదు. డీన్ సార్ చెప్దామంటేనేమో నేను నాన్ ఐపీసీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళేమో ఐపీసీ బ్యాక్గ్రౌండ్. అయితే ఇంకా మనకున్న దారి ఏంటంటే దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. అప్పుడు ఏం చేసేవాడిని అంటే రాత్రిని ప్రార్థన చేసేవాడిని. ప్రభువా వీళ్ళందరూ వ్యతిరేకంగా తిరుగుతున్నారు, ప్రభువా నాకు సహాయం చేయనని ఈ యొక్క టెన్షన్, నేను మెంటల్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి అని రాత్రంతా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. దాదాపుగా 11ంటికి మా ఫ్యాన్లు వేసేవాళ్ళు. అప్పటిదా ఫ్యాన్లు లేదు. హల్లెలూయా. ఏంటండి 11 దాకా రూమ్ లో ఫ్యాన్లు ఉండవు, మీరు ఎన్ని పడుకుందామన్నా అవ్వదు. అయితే ఆ టైం ఫ్యాన్లు వేసేవాళ్ళు. నేను అప్పుడు ప్రార్థన చేసుకోవడం మొదలెట్టేవాళ్ళు, ఎందుకంటే వీళ్ళందరినీ లోపరచాలి, లేదంటే మనకి రిమార్క్ వస్తుంది. ప్రార్థన చేసినప్పుడు అయ్యా వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి నాకు సహాయం కావాలి ప్రభువా అని అడుగుతా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, నేను చెప్పాను కదా 2 నెలలు అయిపోయింది దాదాపుగా ఒక అతను మానేసి. ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టానో మరుసటి రోజుకి ఆయన మళ్ళీ వచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. ఏంటండి బాగా మానిటర్ చేయగలిగిన సీనియర్ అన్నమాట. ఆయన వెళ్ళిపోయి సస్పెండ్ అయిన వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు తర్వాత రోజుకి వచ్చి నాకు హెల్ప్ చేశాడు. ఇంకా అప్పుడు నాకేంటంటే మంచిగా నిద్ర పట్టింది. దేవుని మహిమ కలుగుతుంది. అంతే కదా, ఒక బాధ్యత ఏదన్నా తీసుకున్నప్పుడు సామాన్యంగా ఎవరికన్నా నిద్ర పట్టదండి. అందరూ ఏమనుకుంటారు, లీడర్గా ఉండడం చాలా ఈజీ పని, అసలు ఏ టెన్షన్ ఉండో, అంత పని అంతా వేరే వాళ్ళు చేసుకుంటారు అనుకుంటారు. కానీ లీడర్ ఉన్నంత మెంటల్ టార్చర్ ఎవరికి ఉండదు. అంతే కదా. ఎప్పుడైనా ఈ కుటుంబంలో కూడా అంతే అండి. ఒక అధ్యక్షుడు ఉంటాడు, భర్త ఉంటాడు. ఏదన్నా అంటే భర్తనే అంటారు కదా, చివరికి ఏదన్నా చెడ్డ పేరు వచ్చిన ఎవరికి వస్తుంది? భార్యకి వస్తుందా? ఈయన కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోయాడు, ఈయన వల్ల కాలేదు. ఏంటండి దేనికైనా సరే ఒక లీడర్ ఉంటాడు, అతనికి పేరు వస్తుంది. హల్లెలూయా. అయితే మరి దేవుడు కూడా మనల్ని ఒక లీడర్ గానే చేశాడు. కానీ లీడర్ గా చేసిన దేవుడు మనల్ని ఏమంటున్నారంటే ఆయన చాటును నివసించాలా అంటున్నారు. ఎందుకు నివసించాలి అసలు దేవుడి చాటును? ఎందుకు నివసించాలి? మనకు మనం నివసించలేమా? మనకు మనం లీడర్ కాలేమా? మనకు మనం మాట్లాడలేమా? మనం బాల్యకాలం నుండి చూసుకున్నట్లయితే చిన్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నోసార్లు ఓడిపోయి ఉంటాం. అది పెద్ద లెక్కగా అనిపిస్తుంది ఈరోజు మీరు ఆలోచించినప్పుడు. చిన్నప్పుడు ఏదైనా కొట్లాట జరిగిందండి, చిన్నపిల్లలు కొట్టుకున్నారు మీరు, అది పెద్ద అయిన తర్వాత ఈ నన్ను చిన్నప్పుడు అప్పుడు కొట్టాడు కదని పగ తీసుకుంటారా? ఏంటి లేదు, చిన్నప్పుడు నేను నిన్ను కొట్టానరా, ఇప్పుడు కూడా నిన్ను కొడతానరా అంటే ఊరుకుంటారా? అది చిన్నతనంలో జరిగిపోయింది. చిన్నప్పుడు ఏదో ఓడిపోయాను, పొద్దాకి ఎందుకు ఓడిపోతాను? హల్లెలూయా. అప్పుడు చిన్నతనంలో మనం ఓడిపోయినా సరే ఆ ఓటంలా అనిపించదండి. కానీ మనం ఏజ్ పెరిగే కొద్దీ, హల్లెలూయా, ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ఓడిపోతున్నాం అనుకోండి, ఏజ్ పెరుగుతుంది, సర్టెన్ ఒక పెద్దరికమైన ఏజ్ వచ్చింది, జీవితంలో ఓడిపోతే ఆ చిన్నతనంలో ఓడిపోయిన ఓటమిని అయితే మనం లెక్క చేయం. కానీ మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ, బాధ్యత పెరుగుతున్న కొద్దీ మనం కానీ ఓడిపోతే దాన్ని తీసుకోగలమా? హల్లెలూయా. ఏంటండి జీవితంలో కనుక ఓడిపోతే ఏం చేస్తాం? ఆ పిల్ల వచ్చేస్తుంది, వాటర్ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవితంలో కనుక ఓడిపోతే మనం ఏమి చేయలేమండి. మనం అనుకుంటాం మనంతటి మనం ఏదన్నా చేయగలం అని మనం జీవితంలో ప్రవేశిస్తాం. ఒక ఏజ్ వస్తుంది, తీసుకెళ్తా ఉంటాం కుటుంబాన్ని, ఒకేసారి పరిస్థితులన్నీ తారుమారైపోతాయి, ఒకేసారి పరిస్థితులన్నీ నాశనం అయిపోతాయి.
చిన్నప్పుడు అడుగుతారు ఎవరన్నా, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అంటే ఏమంటారు? హల్లెలూయా. అడిగుంటారా మిమ్మల్ని ఎవరన్నా అడిగారా మీరు పెద్ద అయ్యాక ఏమవుతారని? ఏమండి అడిగారు లేదా? అడిగితే ఏం సమాధానం చెప్తారు మీరు? ఏమండి రమేష్ బ్రదర్ ఏం చెప్పుకుంటారు? రైతు అవుతా అన్నారు, కానీ ఇప్పుడు అయ్యారా? హల్లెలూయా. అడుగుతా ఉంటారు మీ డెసిగ్నేషన్ ఏంటి, మీరు ఏమవుతారు అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ ఉంటుంది. నేను పోలీసు అవుతా, నేను లాయర్ అవుతా, నేను కలెక్టర్ అవుతా, ఇలా హై డెసిగ్నేషన్ చెప్తా ఉంటాం. కానీ పెద్ద అయ్యేసరికి పరిస్థితుల ప్రభావం వల్ల ఏమవుతామండి? మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలవా? హల్లెలూయా. అంటే మొదటి స్టెప్ ఏంటంటే మనం జీవితంలో ఓటమికి గురి అయిన వారు ప్రతి ఒక్కరం కూడా. మనం అనుకున్నది మొదట రీచ్ అవ్వలేకపోయాం మొదట. హల్లెలూయా. మనం ఒక డిజిగ్నేషన్ తీసుకున్నాం, ఒక నిర్ణయం తీసుకున్నాం, మా జీవితాన్ని ఇలా లీడ్ చేసుకుంటాను, నేను ఒక స్టేజ్కి వెళ్తాను అని చిన్నప్పుడు నీ మైండ్లో ఒకటి ఉంది, ఫిక్స్ అయ్యావు. కానీ పెద్ద అయిన తర్వాత దాన్ని రీచ్ అవ్వలేకపోయావు. తర్వాత పెరిగిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక ఆలోచన ఉంటుంది, నా కుటుంబాన్ని ఇలా లీడ్ చేసుకెళ్దాం, ఫ్యామిలీ లైఫ్ ఇలాగ ఎంజాయ్గా ఉందాం, నా స్నేహితులతో నేను ఇలాగుంటాను అని ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. కానీ కాలం జరుగుతున్న కొద్దీ అందరి ఆలోచనలు సఫలమైనయా? నా ఆలోచనలు అన్ని సఫలమైనవి అన్నాం చేయబోతుంది. నేను ఈ ఏజ్ వచ్చేసరికి ఇలా ఉండాలని అని ఒక ఏముంటుంది, ఒక గురి ఉంటుంది అనమాట. అందరికి ఉందా లేదా? అలాంటి గురి, నా ఏజ్ ఇంత వచ్చేసరికి నేను ఈ విధంగా ఉండాలి, నా ఫ్యామిలీ ఇలాగ ఉండాలి అని ఎవరన్నా అనుకున్నారా? అనుకున్న వాళ్ళు అందరు రీచ్ అయ్యారా? హల్లెలూయా. దీని అంతటి కారణం ఏంటంటే మనం నాయకులుగా ఉండడమే. ఏంటండి, మన జీవితానికి మనం నాయకులుగా ఉండడమే మనం చేసిన తప్పు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మహోన్నతుని చాటును నివసించాలని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏంటండి, మహోన్నతుని చాటున ఏమవ్వాలి? నివసించాలి. అప్పుడు మనం ఎలాంటి పరిస్థితినైనా ఎలాంటి సందర్భాన్నైనా మార్చగలుగుతామండి. లేదంటే మన జీవితంలో ఏది మారుతాయా? మనం నాయకులుగా ఉన్నంత వరకు ఏం మారదు, మనం ఎదురు నిలబడినంత వరకు ఏం మారదు. కానీ దేవుణ్ణి మన ఎదుట ఉంచినప్పుడు పరిస్థితులు మారుతాయి. హల్లెలూయా. ఏంటండి, దేవుడు మన ముందు ఉంటే ఎటువంటి పరిస్థితి అన్నా మారిపోద్ది. ఒకానొకసారి ఇశ్రాయేల్ ప్రాంతంలో దాదాపుగా 6 లక్షల జనాలు 400 సంవత్సరాల పాటు వాళ్ళు దాస్యం చేశారండి. ఐగుప్తు దేశంలో వాళ్ళని ఇటుకలు మోపించేవాళ్ళు, రకరకాలుగా పిల్లలు పడితే పసి పిల్లల్ని గొంతు పట్టుకొని చంపేసేవాళ్ళు. హల్లెలూయా. అందరూ అలర్ట్గా ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రాంతంలో ఏం జరిగింది? ఇశ్రాయేల్ ప్రాంతంలో వారందరినీ కూడా ఐగుప్తులో బానిసలుగా ఉంచి 400 సంవత్సరాల పాటు ఐగుప్తీలంట వాళ్ళు కఠినమైన దాస్యంలో ఉంచారంట. కఠినమైన దాస్యంలో ఉంచినప్పుడు ఇశ్రాయేల్ అందరూ దేవుడికి మొరపెట్టారంట, అయ్యా మేము ఈ దాస్యంలో ఉన్నాం, మమ్మల్ని విడిపించండి. నేను ఒక బాధలో ఉన్నాను, నన్ను విడిపించండి. నేను ఒక స్థితిలో ఉన్నాను, నన్ను విడిపించండి అని ఇశ్రాయేల్ ప్రాంతంలో ప్రతి జనం కూడా మొర్ర పెట్టినప్పుడు ఆ మూలుగులంటే దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మూలుగులు ఆయన విన్నాడో తన భక్తుడైన మోషేని దేవుడు సిద్ధపరిచాడు. ఆ ఇశ్రాయేల్ ప్రాంతాన్ని అంతా రక్షించడానికి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మోషేని ఏర్పాటు చేసుకుని ఫరో రాజు ముందు తీసుకెళ్ళి, అప్పటికి ఫరో రాజు దగ్గర ఇనపరాదాలు ఉండేవి. ప్రపంచంలో ఎవరికి అసలు నాగరికత చాలా వరకు తెలియని సమయాల్లో గొప్ప నాగరికతలో ఐగుప్తు ఉండేది, ఈజిప్ట్ ఉండేది అనమాట. ఆ ఈజిప్ట్ లో వీళ్ళందరూ బానిసలుగా ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ విడిపించాలంటే మరి ఎంత శక్తి కావాలి? ఇటుకలు చేసుకునే వాళ్ళకి శక్తి ఎలా వస్తుందండి? బానిసలకి శక్తి ఎలా వస్తుంది? హల్లెలూయా. ఏ శక్తి రాదు, ఏ బలం రాదండి. కొన్ని పరిస్థితులు జయించాలంటే మన శక్తితో మన బలంతో జయించగలం అనుకుంటాం, కానీ అది
పరిస్థితిని జయించగలవా? హల్లెలూయా. సిచ్యువేషన్స్ ని బలంతో జయించలేం, ధనంతో జయించలేం, దేంతోనూ మనం జయించలేమండి. కానీ సర్వశక్తిమంతుడగు దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఆయన ఎటువంటి పరిస్థితినైనా మార్చగలడు. పరిస్థితిని కానీ ప్రభావాన్ని కానీ దేన్నైనా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు కూడా అటువంటి దేవుడిని నమ్ముకున్నారు. మీ 400 సంవత్సరాలండి దగ్గర దగ్గర ఎవరన్నా ఒక మనిషి కింద పనిచేస్తే సంవత్సరానికో 10 సంవత్సరాలకో విసుగు చెందుతారు. కానీ 400 సంవత్సరాలంట వాళ్ళ పిల్ల 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 తరాల వరకు ఎంతో హింసకు గురవుతా ఉంటే వాళ్ళందరూ అప్పుడు మరలా వాళ్ళ దేవుని జ్ఞాపకం చేసుకున్నారంట. అయ్యా, నువ్వు ఎంతో బలవంతుడు, మమ్మల్ని విడిపించు ప్రభువా అని మూలుగులు వాళ్ళు చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మూలుగులు ఆలకించి వాళ్ళందరినీ విడిపించడానికి నిశ్చయం చేసుకున్నారు. అప్పుడు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే నోటి మాంద్యం గల మోషేని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆ మోషేని ఎన్నుకొని దేవుడు ఫరో రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ ఈజిప్టు దేశం అంతటి మీద రాజుని ఫరో అంటారండి. చాలా మందికి అనుమానం వస్తుంది, ఎక్కడ ఫరో ఉంది, ఇన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా ఫరో ఉంది, ఏంటి ఇన్నిసార్లు ఫరో ఉంది, ఎన్ని సంవత్సరాలు బతికున్నాడా అని ఆలోచన వస్తుంది. అయితే ఆ ఐగుప్తు దేశపు రాజుల్ని ఫరో అంటారు. హల్లెలూయా. మనం రాజుని ఎలాగంటాం, వాళ్ళు ఫరో అంటారు అనమాట. ఈ ఫరో ఏం చేసేవాడంటే 400 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు పిల్లలు బాగా పుడుతున్నారు, ఎక్కువ మంది పుడుతుంటే వీళ్ళందరినీ చంపేయాలని ఆజ్ఞ జారీ చేశారు అన్నమాట. పుట్టిన పసిపిల్ల పుట్టంగానే పీక నొక్కి చంపేయమని చెప్పాడు మంత్రసారి. హల్లెలూయా. అంత కఠినంగా ఆజ్ఞ ఇచ్చి అలా పనులు చేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే మోషేని ఎన్నుకొని మోషేని నడిపించి, నా ప్రజలైన ఇశ్రాయేలును నువ్వు పీడిస్తున్నావు, నువ్వు హింసిస్తున్నావు, ఇప్పటిదాకా నీకు బానిసలుగా పనిచేశారు, ఇప్పటిదాకా నీ చెరలో ఉండిపోయారు, ఇప్పటిదాకా నలిగిపోయారు, అయితే ఇక నుండి నా ప్రజలు, హల్లెలూయా, ఏంటండి, ఇక నుండి నా ప్రజలు నీ చెరలో ఉండరు, నువ్వు వారిని పీడించడానికి వీల్లేదు, వారి జీవితాల మీద నీ అధికారానికి నేను ఒప్పుకోను, వాళ్ళని విడిచిపెట్టన్నారు. హల్లెలూయా. విడిచిపెట్టనప్పుడు ఫరో రాజు తనకున్న బలాన్ని బట్టి విడిచిపెట్టలేదని ఇంకా కఠినంగా దాస్యం చేయడం మొదలు పెట్టాడు. దేవుడు ఒక 10 తెగుళ్ళను పంపించాడు దాదాపుగా. అప్పుడు ఫరో రాజు భయపడిపోయాడు మిక్కిలిగా. 10వ తెగులు ఏంటంటే ఫరో పెద్ద కొడుకుని చంపేశాడు. హల్లెలూయా. ఏంటండి, రాజ్యానికి రాజు అయిన ఫరో రాజు, భూమి మీదే చాలా ప్రభావం కలిగిన రాజ్యానికి అధిపతి అయిన ఫరో రాజు యొక్క మొదటి కొడుకుని దేవుడు చంపేశాడు. చంపేసేసరికి ఫరోకి భయం పట్టుకున్నాడు. హల్లెలూయా. ఒకవేళ వీళ్ళని కానీ ఇప్పుడు వదలకపోతే ఇప్పుడు ఏం చేస్తాడు, లాస్ట్కి నన్ను కూడా చంపేస్తాడు అని భయపడిపోయి ఏం చేశాడంటే ఇశ్రాయేలు అందరినీ విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ఇంకా దూరం తీసుకెళ్ళాడు. అప్పుడు మోసే వాళ్ళందరినీ నడిపించుకుంటా ఒక సముద్రం దగ్గర తీసుకెళ్ళాడంట. దేవుడు ఏం చేయాలి అసలు, ఒక మనిషిని విడిపించినప్పుడు విడిపించేసాడు సరిపోద్దుగా, కానీ ఏం చేశాడు తెలుసా, ఆ టైంలో ఫరో రాజు హృదయాన్ని కఠినం చేశాడంట. హల్లెలూయా. ఏంటండి, ఫరో రాజు హృదయాన్ని కఠినం చేశాడు. ఎలా కఠినం చేశాడంటే, ఎవరైతే నడుచుకుంటూ వెళ్తున్నారో ఇశ్రాయేలు అందరినీ దారిలోనే వీళ్ళందరినీ చంపేద్దాం. ఇలా దేవుడు ఏం చేస్తాడు, విడుదల చేయమన్నాడు, విడుదల చేశాను, వెళ్తున్నారు దారిలో ఇక్కడ చంపేద్దాం వీళ్ళందరినీ నేను డిసైడ్ అయిపోయి రథాలు వేసుకొని వెంబడిస్తున్నాడు. చాలా కిలోమీటర్లు ఆ ఇశ్రాయేలు తరుముతో వచ్చాడంట. ఇశ్రాయేల్ ఏమో ఈ మోసే చెప్పినట్టు నడుస్తున్నారు, మోసే ఏమో దేవుడు చెప్పినట్టు నడుస్తున్నారు. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా. పెద్ద సముద్రం ఉంది కంటి ముందు, వెనకాలేమో రథాలు వేసుకొని ఫరో వస్తున్నాడు. ఏంటండి, ఎందుకు వస్తున్నాడు ఫరో రాజు, చంపడానికి వస్తున్నాడు. కానీ చెప్పింది ఎవరు, నడవమని నడిపించమని దేవుడు చెప్పారు. చూద్దాము, నిర్గమకాండం 14వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుదామండి. 15 నుండి చదువుకుందాం. 14వ అధ్యాయం 15 నుండి. అంతలో
నీవేరా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని వాయుగా చేయు. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యలో ఆరిన నేల మీద నడుచుకోవద్దు. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు అందరూ ఒక సందిగ్ధతలో వెళ్ళిపోయారు. ఏంటి అసలు దేవుడే నడిపిస్తున్నాడా? ముందు చూస్తే సముద్రం ఉంది, ఎక్కడ నడవగలమా? అందులో ఏమైనా కనిపించింది? అటుపక్కకి ఏం కనిపించదుగా. దేవుడే నడవమంటున్నాడు, వెనకాలే ఫరో ఉన్నారు. సముద్రంలో దూకి సర్దామా, వెనక్కి తిరిగి ఫరో చేతిలో సర్దామా? రెండేపులు ఏముంది? సావే ఉంది. ముందు చూస్తేనే లోయలో పడి చావాలి, వెనక చూస్తే కత్తులతో పొడిపించుకొని చచ్చిపోవాలి. ఎటు చూసినా సావే. కానీ పైన ఎవరు ఉన్నాడు? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారి మీదగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఏంటి మీరు మొరపెడుతున్నారు? మీ ఎదురు సముద్రం ఉందా? మోసే, నువ్వెందుకు కాముగా ఉంటున్నావు? మీరు నా ప్రార్థన చేయవసరలా, నువ్వు నీ కర్ర చాపు, ఆ సముద్రం 2 పాయలు అయిపోద్దని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏ మనిషి నమ్ముతాడండి? సముద్రం పాయలు అవడం ఏంటండి? ప్రపంచాలు ఎవరైనా చేయగలరా? హల్లెలూయా. ఇప్పటికీ మనం ఈజిప్ట్ నుండి ఇశ్రాయేలు ప్రాంతానికి వెళ్ళే దారిలో ఎర్ర సముద్రం దగ్గర బలమైన గాలులు వేస్తాయంట. ఇప్పటికి కూడా అది ఉంది. సముద్రం పాయలు ఎత్తుకొని వెళ్ళిపోతాయంట, విడిపోతాయంట. ఇప్పుడు కూడా జరుగుద్ది, ప్రజెంట్ కూడా. హల్లెలూయా. దేవుడంట ఆ రాత్రి పగలు ఒక బలమైన గాలిని వీచేలా చేశాంట ఆ సముద్రాన్ని 2 భాగాలు చేశారంట. హల్లెలూయా. 2 భాగాలు చేశారంట. ఇశ్రాయేలు అందరూ చూసి, దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఎలాంటి పరిస్థితి అయినా ఆయన మనల్ని నడిపిస్తాడు అని వాళ్ళ విశ్వాసం అప్పుడు పెరుగుతుంది. ఇంకా హల్లెలూయా. ఏంటండి? విశ్వాసం పెరుగుతూ ఉంది. వెనకాల ఫరో హృదయం కూడా ఇంకా కఠినం చేశాడు దేవుడు. కరెక్ట్గా వాళ్ళు మధ్యకి వెళ్ళే టైంకి నువ్వు వాళ్ళు చంపేయచ్చు, నువ్వు ఫాస్ట్కి వెళ్ళని ప్రేరేపిస్తున్నాడు దేవుడే. ఫరో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు రథాల మీద, డక్చిక్ అనుకుంటా. వచ్చాడు. మిడిల్కి వచ్చేసరికి ఏమైందంటే, వాళ్ళు పట్టుకుందామని సముద్రం దగ్గర ఎంటర్ అవుదాం అనుకునేసరికి ఏమైందంటే, అప్పటిదాకా ప్రభు దూతంట ఇశ్రాయేలు ముందుండి నడిపించాడు. ఎప్పుడైతే ఈ ఫరో వీళ్ళ మీదకి వస్తున్నాడో ఆ దూత వెనక్కి వచ్చేసారు. హల్లెలూయా. దేవుడి దూత అప్పటిదాకా మేఘస్తంభంగా వాళ్ళకి ఎండ తగలకుండా పైన కప్పులాగుండి ఉన్న దూత ఏం చేశాడంటే ఒకేసారి వెనక్కి వచ్చేసి ఈ ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకి మధ్య చీకటి కలగజేశారు. హల్లెలూయా. వీళ్ళు పట్టుకుందామని ఫరో ఎంతో కాంక్షిస్తున్నాడు, కానీ కళ్ళు కనిపించా. గుర్రాలు వెళ్తాయా చీకట్లో? వాటికి తెలియదు, ఎటెళ్ళాలి తెలియదు కాబట్టి అయ్యేం కదలట్లా. ఎటు వెళ్తున్నాడో వాళ్ళకి అర్థం కావట్లా. అట్లా పరిస్థితులన్నీ తారుమారిని ఇశ్రాయేలు అందరు నడుస్తున్నారు. 21వ వచనం చదువుకుందాం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా, యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన్నరగా చేశాడు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోయి, ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె ఉండేది. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే, ఎప్పుడైతే దేవుడి మాట ఈ జనాలు వింటున్నారో, దేవుడి మాట ప్రకారం నడుస్తున్నారో, వాళ్ళ ముందు సమస్యలు ఉన్నాయి. హల్లెలూయా. ఏంటండి? క్రైస్తవులం కదా, దేవుడు నమ్ముకున్నాం కదా, మాకు అసలు సమస్యలే ఉండవు అని అనుకోవడం చాలా తప్పు. దేవుడితో నడక ఎలాగ ఉంటుందంటే, ముందు నువ్వు వెనక్కోయిలాగా ఉంటుంది. హల్లెలూయా. ఏంటంటే ఫోన్లో పాన్పు ఉండదు మనకి. దేవుడి దగ్గర శిష్యత్వం చేయాలన్నా, దేవుడిని వెంబడించాలన్నా గట్స్ కావాలి. హల్లెలూయా. ఏంటండి? ఈ లోకంలో ఏం చేయాలన్న గట్స్ అవసరం లేదు, కానీ ఈ దేవుడిని నమ్ముకొని ఈ దేవుడు అడుగు జాడల్లో నడవాలంటే ఎవరికన్నా ప్రాణాన్ని సైతం తీసుకునేంత తెగింపు ఉంటేనే నడవగలం. హల్లెలూయా. ఇక్కడ అదే సిచ్యువేషన్ ఏంటంటే, ముందేమో సముద్రం,
వెనక ఎవరున్నారు? ఫరో కత్తులు తీసుకొని ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా మోసే నువ్వు కర్ర ఎత్తనగానే మోసే కర్ర పైకెత్తాడు. దేవుడు ఏం చేశాడంటే మాట ప్రకారం మోసే కర్ర ఎత్తంగానే ఏం చేశాడు, పెద్ద గాలి విసర్జేసి ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేశాడు. హల్లెలూయా. అప్పుడంట వాళ్ళకి 6 నెలలు కనిపించిందంట. కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తారంటే సముద్రం మధ్యలో ఊబులు ఉంటాయి, తెలుసా మీకు? ఊబులు ఉంటాయి అన్నమాట. దేవుడు ఎంత టెంపరేచర్ ని ప్రసరింపజేస్తే ఆ ఊబి మామూలు అవుతుంది అండి. ఎంత గాలి విసర్జేశారు. అదే గాలి కానీ ఒక మనిషి తగిలితే ఏమవుతాడు? మనిషి మాడిపోయి చచ్చిపోతాడు అక్కడే. హల్లెలూయా. అటువంటి గాలిని దేవుడు ఎలా ప్రసరింపజేశాడంటే ఏ ఒక్క ఇశ్రాయేలుకి ఒక పశువు కూడా తగలకుండా కేవలం ఆ సముద్రంలోనే ఒక గాలి విసర్జేసంట ఆ సముద్రాన్ని 2 గోడలుగా నిలబెట్టేశాడంట. హల్లెలూయా. అప్పుడు దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేశాడు? ఆ పరిస్థితిని మార్చేశాడు. హల్లెలూయా. మార్చేసినప్పుడు అమ్మ కొద్దిగా బయటికి తీసుకెళ్ళమ్మ, బయట. దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని 2 పాయలుగా చేసేసాడు. ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు అసలు? ఏమండి, ఎందుకు చేశాడు? ఎందుకు చేసేసాడు అసలు? ఆయన మాట చొప్పున నడవడాన్ని బట్టి. హల్లెలూయా. ఏంటండి, ఆయన మాట చొప్పున నడిచినప్పుడు అంతా సుఖంగా ఉంటుందని కాదు, అంతా బాగుంటుందని కాదు. ఆయన మాట చొప్పున చేసినప్పుడు నీ కళ్ళెదుట అప్పటిదాకా నువ్వు చూడని కష్టాలు ఉంటాయి. హల్లెలూయా. ఏంటంటే ఇప్పటిదాకా నీ జీవితంలో కష్టాలు చూసి ఉండొచ్చు. అయితే దేవుడి మాట చొప్పున నువ్వు నడవాలని డిసైడ్ అయినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చి ఆయన చాటు నువ్వు నివసించాలని డిసైడ్ అయినప్పుడు మునుపెన్నడూ చూడని కష్టాల మధ్యలో దేవుడు నిన్ను పెడతాడు. హల్లెలూయా. ఎందుకు పెడతాడు? అసలు ఆయన ఎవరో నీకు తెలియాలి కదా. హల్లెలూయా. ఏంటి? ఆయన ఎవరు నీకు తెలియాలి, ఆయన శక్తిని నీకు తెలియాలి. తెలియకుండా ఆయన సన్నిధిలో ఎలా పడితే అలా ఉండాలంటే ఎలాగా? నిన్ను ఒక సిచ్యువేషన్ లో తీసుకెళ్తాడు. దీంట్లో నేను అసలు బయటికే రాను అని నువ్వు అనుకుంటావు. పరిస్థితులు బట్టి ఈరోజు చాలా మంది లోకంలో ఉన్నవారు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉంటారు. మా జీవితంలో చావు తప్ప మాకు ఇంకో దారి లేదు, మాకు ఇంకెవ్వరు సాయం చేయలేరు. నేను నీళ్లు పడడానికి ఇంటి ఎదురుకి వెళ్ళానండి, మన ఈ చర్చి ఎదురుకుంటా. ఆయన అంతా బస్సులో ఉండి పడిపోయి వెనకాలంతా బెడ్ రెస్ట్ లోనే ఉండిపోయారు. శాంతంగా బాగు చేసేవాళ్ళు లేరు. హాస్పిటల్ కింద బాగా ఉన్నని చెప్తున్నారంట. ఇప్పుడు ఆయన మంచంలోనే అట్లా ఉండిపోయారు. హల్లెలూయా. ఇలా నిరాశలో ఉండే జీవితాలు అనేకం. మనమంటే దేవుడు కృపను బట్టి బలం ఉంది, శక్తి ఉంది. కానీ బలం లేని, శక్తి లేని జీవితాలు ఎన్నున్నాయి? ప్రతి ఒక్కరిని కదిలిస్తే ఇంటి చుట్టుపక్కలే చాలా ఉంటాయి. చూసిన కేసులు అనేకమైన ఉంటాయి. హల్లెలూయా. ఏంటంటే ఈ కేసులన్నీ మనం సాల్వ్ చేయదు. ఎవరు సాల్వ్ చేయగలరు? వారు ఎప్పుడైతే దేవుడికి మొర్ర పెడతారో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎప్పుడైతే ఆయన మాట ప్రకారం నడవడానికి ఇష్టపడతారో అప్పుడు దేవుడు ఆ పరిస్థితుల్ని మారుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు ఆ స్వరం వినడానికి ఇష్టపడి నడుస్తారో అప్పుడు దేవుడు వారి పరిస్థితులు మారుస్తాడు. ఆ స్వరం విన్నంత వరకు, నువ్వు నడవనంత వరకు ఆ పరిస్థితుల్లో నలిగిపోతానే ఉంటావు. మహోన్నతుని చాటు నివసించేవాడు చెప్పాలి, మహోన్నతుని చాటు నివసించేవాడు నీడను విశ్రమించేవాడు. చాలా మందికి ఈరోజు సమస్యలు బట్టి నిద్ర పట్టని జీవితాలు. హల్లెలూయా. ఈ మాటలు ఊరికే రాయబడలేదు. నిద్ర పట్టని జీవితాలు ఉన్నాయి. నా జీవితం నేను ఏదో ఆలోచించుకున్నాను,
ఒక స్టేజ్ వచ్చాక ఇలాగుందాం అనుకున్నాను, నా బిడ్డలతో నా పిల్లలతో నేను ఇలా ఆనందంగా ఉండాలి అనుకున్నాను. కానీ నా జీవితం ఈరోజు ఏమైంది? నాశనం అయిపోయింది. నా పరిస్థితులు బాలేదు, నా పరిస్థితులు పాడైపోయినాయి. ఎవరు నా జీవితాన్ని బాగు చేయగలరు, ఎవరు నా జీవితాన్ని కట్టగలరు అనుకునే జీవితాలు అనేకం లేవా ఈరోజు? ఏమండి, లేవా జీవితాలు ఇలాంటివి? ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నిద్రపోని రాత్రులు ఉన్నాయండి, నిద్ర పట్టని రాత్రులు ఉన్నాయి. చూడడానికి కామెడీగా ఉండొచ్చు, కానీ ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవిస్తున్న సత్యం. ప్రతి ఒక్కరు వారి జీవితాన్ని ఉన్నతంగానే అనుకున్నారు, కానీ వారి జీవితం తెలియని గుంటల్లో పడిపోయింది. ఎవరు ఈ గుంటల నుండి బయటికి తెచ్చేది? ఎవరు ఈ పరిస్థితిని బాగు చేసేది? ఎవరు చేస్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని బయటికి తీసుకురాగలరు. హల్లెలూయా. దానికి మనం ఏం చేయాలంటే మహోన్నతుని చాటున నివసించాలి. ఆయన మాట ప్రకారం మనం నడవాలి, ఆయన చేతి కింద మనం ఉండాలి. ఎప్పుడైతే ఆయన చేతి కింద మనం ఉంటామో అది సముద్రం వంటి పరిస్థితి అయినా సరే ఏమైంది? రెండు పాయలు. హల్లెలూయా. అది ఫరో వంటి సైన్యమైన నిన్ను తరుముతున్నది, ఎటువంటి శక్తి అయినా సరే అది ఏమవుద్ది? నువ్వు కన్నులు తిప్పి చూసినప్పుడు అది నీకు కనిపించదు. హల్లెలూయా. ఎందుకు? నువ్వు ఉన్నది మహోన్నతుని చాటున, గొప్ప దేవుడి చేతి కింద నువ్వు ఉన్నావు. మునిపెన్నడూ చూడనంత శక్తిని తల మీద నీకు అర్థం కావట్లేదు. ఎప్పుడైతే ఆ మాటను బట్టి నువ్వు నడవడానికి ఇష్టపడతావో, ఎప్పుడైతే ఆ మాటకి సంపూర్ణంగా నువ్వు లోబడతావో ఆయన శక్తిని నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఆయన మాట చొప్పున నువ్వు నడవడానికి ఇష్టపడలేదనుకో, ముందు నుయ్యే ఉంటది, వెనకాల గొయ్యే ఉంటది. పరిస్థితులు మారుతాయా? మారో. ఆయన స్వరం విననంత వరకు నీ పరిస్థితులు మారవు. ఆయన సన్నిధిలో నువ్వు ఉండనంత వరకు నీ పరిస్థితులు మారవు. ఆయన చేతి కింద నువ్వు ఉన్నప్పుడే. హల్లెలూయా. ఏంటండి, ఎక్కడ ఉండాలి? ఇంటికాడ. ఇంటికాడ ఉండాలా? పనుల్లో ఉండాలా? పరిస్థితులు మారుతాయా? పనులు ఉంటే పరిస్థితులు మారుతాయా? లేదా ఐగుప్తులో ఉంటే పరిస్థితులు మారుతాయా? ఇప్పుడు మనం ఉన్న ప్రదేశాలన్నీ ఐగుప్తులు అంటే నువ్వు పని చేయకపోతే నీకు పోలేదంటారు. పని చేయాలి. ప్రతి మనిషి బానిసత్వంలో ఉన్నాడు తెలుసా? ఈరోజు మేము చాలాసార్లు కళ్యాణ్ స్టేషన్ నడుచుకుంటూ వచ్చినప్పుడు అందరూ పరిగెడతా ఉంటారు. పొద్దునైతే పరిగెడతారు, రాత్రి అయితే పరిగెడతారు. ఎక్కడ పరిగెడుతున్నారు వీళ్ళంతా? బానిసలు అయిపోయారు. దేనికి బానిసలు? పైసా. హల్లెలూయా. ఏంటండి, ధనానికి దేవుడికి చాలా దూరం ఉంది. ధనం మూలం ఏదో జగత్ అంటారు. ఈ ప్రపంచం అంతా ధనం మీదే నడిచిద్దంట. మానవుడు ఏం చేస్తాడు? ఈ ధనం కోసం నడుస్తాడు. హల్లెలూయా. అందరూ దేని సంఖ్యలో ఉన్నారు తెలుసా? ఈ ధనం సంఖ్యలో ఉన్నారు. ధనం 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 ప్రతి ఒక్కరి సంఖ్యలో ఉన్నారు. అందుకని ఎవ్వరు యేసుక్రీస్తు వారి శిష్యులు కాలేకపోయారు, ఆయన స్వరం వెళ్ళలేకపోయారు. ఎక్కడుంటది ఈ మాట? దేవుడు శిష్యుడు అవ్వాలంటే, దేవుడు మాట ప్రకారం నడవగలగాలంటే, దేవుడి దగ్గర నేర్చుకోవాలంటే అసలు ఏం చేయాలి? ఆయన స్వరం వినా అంటే ఏం చేయాలి? లోకాసు వార్త 14:33. మరొకటి చదవండి. 14:33 పురుషులోకం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా. దేవుడు శిష్యుడు అవ్వాలంటే, దేవుడి దగ్గర నేర్చుకోవాలంటే అంతా విడిచిపెట్టాలంట. హల్లెలూయా. ఏంటండి, అంతా విడిచిపెట్టాలి. ఒక ట్యాంక్ క్లీన్ చేయాలి. ఎలా క్లీన్ చేస్తారు? మామూలుగా
చెప్పాలి. ఒక ట్యాంక్ క్లీన్ చేయాలి, ఎలా క్లీన్ చేస్తారు ఏంటి? చెప్పరా, మీరు ఎప్పుడు క్లీన్ చేయలేదా? ఇంట్లో ట్యాంకులు ఎప్పుడు క్లీన్ చేయలేదా? ఎలా క్లీన్ చేస్తారు? సామాన్యంగా ఏంటంటే కింద ఉన్న వాల్ తిప్పేస్తారు, అంతే కదా? వాల్ విప్పినప్పుడు ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి. అయితే ఆ పైపుకి కిందకి మధ్యలో అడుగు ఉంటుంది, అడుగు తెలుసా? ఆ అడుగు క్లీన్ అవ్వాలి, ఎలా క్లీన్ చేస్తారు? అది పైపుతో వెళ్ళిపోద్దా? మళ్ళీ దాంట్లో వాటర్ నింపామనుకో ఆ డస్ట్ అలానే ఉండిపోదా? అట్టనే ఉంటుంది. క్లీన్ అవ్వదు కదా అది. ఎంతసేపు పైపు ఇట్ట తిప్పినా క్లీన్ అయిద్దా? అవదు. దాంట్లో ఉన్న పూర్తిగా దాన్ని మొత్తం ఖాళీ చేస్తే తప్ప దాన్ని మరలా నింపడం, ప్యూర్ వాటర్ నింపడం కష్టం. హల్లెలూయా. దేవుడు కూడా సంపూర్ణ విశ్వాసం ఒక మనిషి జీవితంలో నింపాలంటే సంపూర్ణ ఏం కావాలి? సమర్పణ అవసరం. నేను జాబ్ చేసుకుంటా దేవుడు విశ్వాసంలో ఉంటా కుదరదు. సంపూర్ణ విశ్వాసంలోకి వెళ్ళాలి. నీ జాబ్ మీద ఆధారపడతావు, నీకు రూపాయి కావాలి, జాబ్ మీద ఆధారపడతావు. ఒక ఆయన అన్నాడు, నువ్వేంటి నాకు చెప్పేది నేనే నీకు చెప్తా అన్నాడు. నీకు దండం రా స్వామి, నాకు చెప్పడం ఏంటి? హల్లెలూయా. నువ్వు అసలు జాబ్ చేసుకుంటే ఏదో మాట చెప్తున్నావు, నువ్వు అట్ట కాదు. నీకు దమ్ము ఉంటే యేసుక్రీస్తు వారి శిష్యుడు అనిపించుకోవాలంటే రిజైన్ చేసి అప్పుడు సేవ చేయి. ఈ దమ్మేంటి తెలిసి జాబ్. ఒక్క రూపాయి లేకుండా బయటికి వెళ్ళు, నిలబడు. అప్పుడు నువ్వేంటో నీకు తెలిసింది. అంతేగాని అన్నీ ఉండి సేవకుని మాట్లాడడం చాలా ఈజీ. హల్లెలూయా. ఏంటంటే నీ దగ్గర డబ్బు ఉండి సేవకుని 100 మాటలు మాట్లాడతావు. అదే సమస్తం విడిచిపెట్టి క్రీస్తు శిష్యులాగా నీకు దమ్ముంటే సేవ చేయగలవు నువ్వు. హల్లెలూయా. ఈరోజు డబ్బులు పెట్టుకుని సేవలు ఎక్కువైనాయి కానీ క్రీస్తు శిష్యుల సేవ లేదు భూమి మీద. ఏంటండి? డబ్బులు పెట్టుకొని డబ్బులతో సేవ చేయడమే కానీ సమస్తము కూడా ఏంటండి? ఇక్కడ రాయబడిన మాట మరలా చదవండి, 14:33. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తున్నాడు, ఎవరైతే మీకు కలిగిందంతా విడిచిపెట్టుకుంటే నువ్వు నా శిష్యుడు కాలేవు అని ప్రభు చెప్తున్నాడు. అందరూ అంటారు మేము ప్రభువుకి శిష్యులు అంటారు. ఎంతమంది శిష్యులు ఉన్నారండి? విడిచిపెట్టమనగానే పేతురు విడిచిపెట్టేశాడు. ఏం విడిచిపెట్టాడు? నాకున్న పడవలు విడిచిపెట్టాడు, వలను విడిచిపెట్టాడు, తన జీవితాన్నే విడిచిపెట్టేసి వచ్చేసాడు. హల్లెలూయా. యోహాను ఏం చేశాడు? అలాగే విడిచిపెట్టాడు. ఇలాగ విడిచిపెట్టిన 12 మంది ఏమయ్యారు? ప్రభువుకి శిష్యులయ్యారు. ఒక ఆయన మాత్రం విడిచిపెట్ల, పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? డబ్బు సంచి పట్టుకున్నాడు. అరే నాయన, దానికి నాకే పడదయ్యా, నువ్వు దాన్ని విడిచిపెట్టు, అప్పుడు నువ్వు నా శిష్యుడు అవుతావు అంటే, లేదు లేదు యేసయ్య నీకు తెలియకుండా పని చేస్తాను. 33 వెండి నాణాలకి ఏం చేశాడు? తన గురువు గారికి లెక్క కట్టాడు. తన గురువు తనకి ఎంతకి లెక్క కట్టాడు? 33 రూపాయలకి లెక్క కట్టేశాడు. ఆ 33 రూపాయలు తీసుకొని ఏం చేశాడంటే లాస్ట్కి ఏం చేశాడు? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. నువ్వు ధనం కోసం నువ్వు ప్రాకులాడినంతసేపు, దానికోసం నువ్వు ఎంతో వెంబడించినంతసేపు నీకు మరణమే దొరుకుతుంది. హల్లెలూయా. నీకు ఎంత ధనం ఉండని, ఈరోజు మీరు పాల ప్యాకెట్లే కొనాలి. అయ్యా మంచిగా ఏమండి? పాల ప్యాకెట్లు మంచిగా, మనం కొనే కూరగాయలు మంచిగా. నీకు ఎంత ధనం ఉన్నా నువ్వేం చేయాలి? లోపడాల్సింది ఈ లోకానికి. ఈ లోకంలో ప్లాస్టిక్తో కూడిన వస్తువులే దొరుకుతాయి, కల్తీలే జరుగుతాయి. నువ్వు అయ్యే కొనుక్కోవాలి, అయ్యే తినాలి, నువ్వు అలానే చనిపోవాలి. ఈ లోక నీతి ఏంటంటే అక్రమం విస్తరించడం వల్ల ఏమవుద్ది? అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. చిన్న పిల్లలు చీలి
విషయాల్లో కూడా వాళ్ళు తినే చాక్లెట్లో కూడా కల్తీలు చేస్తా ఏ మనిషికి న్యాయం లేదండి. ఎవ్వరిలో వాళ్ళు పిల్లలే అన్న ప్రేమ లేదు. హాస్పిటల్కి వెళ్తే ఒక మామూలుగా ప్రెగ్నెంట్ లేడీ వెళ్తే మామూలు డెలివరీకి డబ్బులు రావని మామూలుగా బిడ్డ అడ్డం తిరిగేదా చేస్తారు కొంతమంది. పేషెంట్లు తల పగిలిపోయి వెళ్తే ఒకవేళ చనిపోయినా సరే బతికున్నాడని చెప్తారు. దేని గురించి? ఏమండి? డబ్బు గురించి. డబ్బు గురించి చాలా జరుగుతాయి ఇలా. అదే ధనం మూలం ఇదం జగత్. ఈ జగత్ అంతా ధనం గురించి పరిగెడుతుంది. కానీ ఈ డబ్బు గురించి ఎలాంటి వారిగా వాళ్ళు తయారయ్యారంటే ఒక క్రూరులుగా అయిపోయారు. హల్లెలూయా. క్రూరత్వంగా అయిపోయారు. ఈరోజు మనకి 5G సిగ్నల్ విస్తారం ఈ స్పీడ్తో వస్తున్నాయి. వేరే దేశాల్లో అంత రాదు, అంత ఎక్కువ ఇవ్వరు డేటా. ఎందుకు? అది మనిషి హెల్త్కి మంచిది కాదు. ఫోన్ జేబులో పెట్టుకున్నారనుకోండి, మీ ఆర్గాన్స్లో కూడా రేడియేషన్ వెళ్ళిపోయి ఆర్గాన్స్ పనిచేయవు, తెలుసా? మరి ఎందుకు గవర్నమెంట్ వీటిని కంట్రోల్ చేయట్లేదు? మనం వాడే షాంపూలు రూపాయికి వస్తున్నాయి, వాడచ్చు అసలు షాంపూలు. దేని గురించి మొత్తం పనిచేస్తుంది? ధనం గురించి. తన ప్రజల ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కొన్ని గవర్నమెంట్లే అలాగ ధనం కోసం వెళ్ళిపోతున్నాయి. ప్రపంచం అంతా దాంతో రన్ అవుతుంది ఈరోజు. హల్లెలూయా. ఏ మనిషికి ప్రేమ లేదు, ఏ మనిషికి ఇతరుల పట్ల బాధ్యత లేకుండా కేవలం ధన సంపాదన మీదే ఈ లోకం అంతా రన్ అవుతా ఉంది. హల్లెలూయా. కానీ ప్రభువే ఉన్నాడు తెలుసా, ముందు దాన్నే విడిచిపెట్టి. ఒక ధనవంతుడు వచ్చాడంట, అయ్యా నేను నిత్యరాజ్యం పొందుకోవాలి, నేను నీ శిష్యుని అవుతాను అంటే ఒక మాటనంట ప్రభు. ఏమన్నాడు? ధనవంతుడు వచ్చినప్పుడు నీకున్న ధనాన్ని అంతా ఏం చేయాలి? అమ్మేసి పేదలకు పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్యరాజ్యం దొరుకుద్దని చెప్పాడంట. ఎంతమంది వెంబడిస్తారండి ఈరోజు? హల్లెలూయా. అపోస్తలుల కార్యంలో ఒక మాట ఉంటుంది, ఎప్పుడు నేను చదివి నాకు విచిత్రంగానే అనిపిస్తుంది. అంతియొకయలో శిష్యులు ఏమనబడ్డారు? క్రైస్తవులని ఎవరన్నారు? అంతియొకయలో ఉన్న శిష్యుల్ని క్రైస్తవులని పిలిచారంట. మరి ఇప్పుడు క్రైస్తవులు ఎవరు? శిష్యులా? మత్తయి సువార్తలు, మార్కు సువార్తలు, లూకా సువార్తలు, యోహాను సువార్తలు లాస్ట్ లో ఏముంటుందంటే మీరు వెళ్ళి సమస్త ప్రజల్ని ఏం చేయమన్నాడు? బానిసలుగా చేయమన్నారా? ఏం చేయమన్నారు? శిష్యులుగా చేయమన్నారు. ఎంతమందిని? సమస్తాన్ని కూడా ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. ఈరోజు శిష్యులు ఎంతమంది? అసలు శిష్యులకు ఉండాల్సిన లక్షణం ఏంటి? ఏం చదివాం మనం? కలిగినదంతా కూడా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానే. ఒకనొక చోట ఏముంటుందంటే నీ భార్యనైనా, నీ తల్లినైనా, నీ తండ్రినైనా ద్వేషించకుంటే ఏం కాలేవు? నువ్వు నా శిష్యుడు కాదు, నువ్వు నా పాత్రుడు కాదు. దేవుడి సన్నిధికి రావాలి, నీ భార్య అడ్డొచ్చిందా విడిచిపెట్టేసి రావాలి. కలిసి ఉండమన్న దేవుడే, హల్లెలూయా ఏంటి, కలిసి ఉండమన్న దేవుడే పర్టిక్యులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవసరమైతే దాటుకొని రమ్మని చెప్పేశారు. నువ్వు నీ భార్యని కానీ, నీ తల్లిని కానీ, నీ తండ్రిని కానీ ద్వేషించకుంటే నువ్వేమవుతావు? నాకు శిష్యుడివి కానేరవు. నీ కలిగి ఉన్నదంతా విడిచిపెట్టి నువ్వు రాకపోతే నువ్వు నా శిష్యుడివి కానేరు. ఈరోజు కలిగినదంతా విడిచిపెట్టి నడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను విడిచిపెట్టానండి అన్న చేతురాతండి. ఉద్యోగాన్ని కూడా అవసరమైతే విడిచిపెట్టేసి ఈరోజు శిష్యుని అయిపోతాను అని చేతురాతండి. హల్లెలూయా. దేవుడు ఎందుకు మాట్లాడలేదు? అపోస్తుల కార్యంలో జరిగిన అద్భుతాలు ఎందుకు జరగట్లేదు? అట్లాంటి శక్తి ఎందుకు రావట్లేదంటే ఈ రోజున అటువంటి వారు లేరు. హల్లెలూయా. మోషే దేవుడి శిష్యుడండి. ఎర్ర సముద్రం 2 పాయలు అయిందంటే తనకు ఉన్న ఘనతను అన్ని విడిచిపెట్టి ఎవరితో నడిచాడు దేవుడు?
హల్లెలూయా. ఎవరితో నడిచాడు? దేవుడి మాట చొప్పున నడవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి మాట చొప్పున ఒక మనిషి నడవడానికి ఇష్టపడతాడో, ఒక మనిషి తీర్మానం చేసుకుంటాడో, దేవుడి స్వరం ప్రకారం నడవాలి, నా జీవితం దేవుడి మార్గంలో ఉండాలని ఆశపడతాడు, అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రపంచం తల్లకిందులయ్యే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఏంటండి? ప్రపంచమే తలకిందులు అయిపోద్ది, అంతే కదా. ఇప్పటిదాకా ఏ మనిషికి తెలీదు సముద్రం 2 పాయలేదు, తెలుసా? ఏమండి తెలుసా? తెలీదు. కానీ ఎప్పుడు జరిగింది? మహోన్నతుని చాటున నివసించినప్పుడు. హల్లెలూయా. ఆ రోజు క్రైస్తవ్యం బాగా వృద్ధి చెందిందంటే ఎందుకు జరిగింది? అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం చూద్దాం, 1 నుండి 3 వచనాలు. ఆ రోజు దేవుడి కార్యాలు గొప్పగా జరిగినాయి. దేవుడు ఏం చెప్తే అది జరిగినాయి అంటే ఎందుకు జరిగినాయి? 3వ వచనం నుండి చదువుకుందాం. 1వ అధ్యాయం 3వ వచనం నుండి. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు బోధించుచు చూపి సజీవునుగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ప్రభు అయిన వారు యేసుక్రీస్తు వారు 1వ అధ్యాయం 3వ వచనంలో మనం ఫుట్ నోట్ లో ఉంటది, 1 అనే ప్రమాణములను అన్న చోట ఏమన్నదంటే రుజువులు చూపించారంట. ఏం రుజువులు చూపించారు? ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచాడన్న రుజువులు తన శిష్యులతో పాటు 40 దినాలు సంచరించారంట. హల్లెలూయా. ఎన్ని దినాలు? పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, దేవుడి ఆత్మతో నింపబడ్డానికి. ఒక మనిషి అనుకుంటాడు నీ బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్మ పొందేసుకున్నాను, కాదు. నిన్ను దేవుడు నడిపించడానికి ఇష్టపడతాడు ముందు. ఎప్పుడైతే నువ్వు నడుస్తా ఉంటావో ఒకానొకసారి నిన్ను ఆత్మ అభిషేకం తాకుతుంది. హల్లెలూయా. తాకినప్పుడు నువ్వు చెప్పనవసరం లేదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు, ఇతరులో దేవుడు ఆత్మ ఉంది, నాలో దేవుడు ఆత్మ ఉంది అని నువ్వు చెప్పవసరం లేదు. నువ్వు నడుస్తుంటే నీలో దేవుడు ఆత్మ ఉందని అర్థమైపోదు, నువ్వు మాట్లాడుతుంటే అర్థమైపోదు. అందరూ అనుకుంటారు నేను దేవుడు ఆత్మ పొందుకున్నాను, కానీ దేవుడు ఏంటో తెలుసు. ఎప్పుడైతే దేవుళ్ళకి మనం వస్తామో, దేవుడిని వెంబడించడానికి ఇష్టపడతామో, దేవుడు మనతో పాటు నడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏం చేస్తారండి? మనం నడిపిస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆయన మాట ప్రకారం మనం నడుస్తామో, ఈ శిష్యులంట 40 దినాల పాటు ఆయనతో పాటు నడిచారంట. 40వ దినం రోజు ఆయన ఏం చేశారంటే శిష్యులందరినీ ఒక చోట చేర్చి, మీరు యెరూషలేములోకి వెళ్ళొద్దు అన్నాడు. హల్లెలూయా. మీరు యోదయ సమరయ ఏ ప్రాంతాలకు కూడా వెళ్ళొద్దు, మీరు ఆత్మ కోసం కనిపెట్టండి అని చెప్పారు. హల్లెలూయా. వీళ్ళు బాప్తీసం తీసుకున్న వాళ్ళు, ప్రభువుతో నడిచిన వాళ్ళు, దెయ్యాలు వదలగొట్టిన వాళ్ళు, అద్భుత కార్యాలు చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ ఏం చెప్పాడు ప్రభువు? మీరేం చేయొద్దు, ఏం చేయాలి? కనిపెట్టండి. హల్లెలూయా. ఏంటండి? కనిపెట్టి ప్రార్థన చేయండి. వీళ్ళు అప్పుడంట కనిపెట్టడానికి ఇష్టపడ్డారు. ఎన్ని రోజులు చేశారు ఈ ప్రార్థన? 10 దినాలు చేశారండి మేడగదిలో. పెంతెకోస్తు దినాలు 50 రోజులు. అయితే పెంతెకోస్తు దినం వరకు కూడా 2వ అధ్యాయంలో మాట ఉంటది. 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం చూసినప్పుడు మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాగా అందరూ పరిశుద్ధాత్మను నిండిన వారై ఆ ఆత్మ వారికి
యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు ఆరోహణం అయినప్పుడు? మీరు యెరూషలేముకి వెళ్ళొద్దు, మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు, మీరందరూ కూడా కనిపెట్టి ప్రార్థన చేయండి. అయ్యా యేసయ్య, నువ్వు వెళ్ళిపోతున్నావు, మమ్మల్ని ఏమో సర్వలోకానికి వెళ్ళి సువార్త చేయమన్నావు, మాకు ఆధారం ఏది, మాకు బలం ఏది? నువ్వే వెళ్ళిపోతే మాకు బలం ఎక్కడ? నువ్వే మాకు కనిపించకపోతే మాకెవరు సాయం చేసేది అని శిష్యులు అడిగినప్పుడు 40 రోజులంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సజీవుడిగా లేచి వారితో నడిచి వాళ్ళతో ఆరోహణం అయ్యేటప్పుడు చెప్తున్న మాటలు ఏం చెప్పారు? మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకండి, ఆ ఒలీవల కొండ దగ్గర ఒక మేడగది ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి. అప్పుడు వాళ్ళు దాదాపుగా పెంతుకొస్తూ 50 దినాలు అయితే 40 దినాల పాటు ఆయన పునరుద్ధానం చెంది వారితో నడిచిన తర్వాత ఆ 10 దినాలు కూడా వాళ్ళు ఏం చేశారండి? ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఆ 10 దినాలు ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు, చాలా మంది చెప్తారంట 10 దినాలు ఉపవాస ప్రార్థన చేశారంట. హల్లెలూయా. 10 దినాలు ఉపవాస ప్రార్థన చేశారు. ఎందుకోసం చేశారు? దేనికోసం చేశారు? పని లేక. ఎందుకు చేశారు? పని లేక చేశారా? భూమి మీదంతా శిష్యులు తయారవ్వాలండి. ఆస్తులు కూడా అమ్మేసి పొట్టి చేతులతో వచ్చే జనాలు కావాలి ప్రభువుకి, ఆయనకి శిష్యులు కావాలి. హల్లెలూయా. ఎట్టంటూ పడితే అట్టంటూ వాళ్ళొద్దు, డబ్బులుండి పని చేస్తావు, నీ వల్ల కాదు బాబు, పని అవ్వదు, సమస్తాన్ని విడిచిపెడితేనే రా. ఎవరన్నా వస్తారా? విడిచిపెట్టాలి. భార్యని బిడ్డల్ని అన్నిటిని విడిచిపెట్టేసి కట్టు బట్టలతో రా. ఒకసారి ఏం చెప్పాడంటే, నీ సంచిలో నీ జత బట్టలు కూడా పెట్టుకోవద్దాను అన్నాడు. నేను ఈ మాట, మీరు ఇశ్రాయేలు ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మీ జోల్లో ఒక జత బట్టలు కూడా పెట్టుకోవద్దు అన్నాడు. మీకు ఏం కావాలో అది మీకు అనుగ్రహించబడుతుంది, మీరు వెళ్ళండి. హల్లెలూయా. ఇట్లాంటి సేవకులు ఇంకా బతుకున్నారు తెలుసా మీకు? ఈ రోజు కూడా జత బట్టలు పట్టుకెళ్లకుండా నడిచే సేవకులు ఉన్నారు. నాకు తెలుసు కొంతమంది అలాంటి. మీకు పెద్ద పెద్దోళ్ళు తెలిసేమో, నాకు అట్టాని సేవకులు తెలుసు. ఈ రోజు కూడా దేవుడి మాటని అట్టానే పట్టుకొని జత బట్టలు కూడా తీసుకెళ్ళిన సేవకులు తెలిసిన వాళ్ళు ఇప్పుడు వృద్ధులైపోయారు, బాగా వృద్ధులైపోయారు, నడవలేని స్థితిలో ఉన్నారు, రాలేనని చెప్పారు. అందుకని వాళ్ళు రప్పించరా. చెయ్యి ఎత్తితే పెద్ద పులి ఆగిపోయింది. వాళ్ళు మామూలుగా అరకు ప్రాంతంలో మామూలుగా వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు పెద్ద పులి ఈయనుంది. ఏంటే ఆ కోయళ్ళు అన్నారంట, అయ్యా నువ్వు ఎట్టయినా వెళ్తావు కానీ ఆ ఉత్తరం గుమ్మం వైపు మాత్రం వెళ్ళ, మాకు అక్కడ పెద్ద పులి ఈయనుంది, అది కానీ మేరకు వచ్చిందంటే మేము కూడా ఏం చేయలేము అని చెప్పారంట. చెప్పినప్పుడు ఈయన అర్జెంటుగా కడుపు ఇబ్బంది అయిపోయి ఉత్తరం గుమ్మం వైపు వెళ్ళిపోయాడు. అక్కడ ఏముంది? పెద్ద పులి ఈయనుంది. ఈయనున్న కుక్క దగ్గరికే మనం వెళ్ళలేము. అవునా? పిల్లలు పెట్టిన కోడి దగ్గరికన్నా వెళ్ళగలవా? అక్కడ ఈయనుంది ఏంటిది? పెద్ద పులి ఈయనుంది అక్కడ. దాని దగ్గరికి ఈయన వెళ్ళాడంట, తెలియక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అది మీదకి వచ్చింది. ఏ సునాములు ఆగిపోండి, పెద్ద పులి ఆగిపోయింది. హల్లెలూయా. ఏంటి? వాళ్ళందరూ ఏట్లు పట్టుకుని ఉన్నారంట. నువ్వు ఒక్క మాట చెప్పు చంపేస్తావు, ఏ చేస్తావు అంటే ఏం మాట్లాడు, పిల్లలు ఏంటన్నాయి, ఏ సునాములు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయిందంట పులి. తీసుకురమ్మంటారు ఆయన ఒకసారి, పిలుస్తాను ఒకసారి, వస్తాడు ఆయన, నేను పిలిస్తే వస్తాడు, తీసుకొస్తాను ఒకసారి. అలాంటి విశ్వాసం గల వాళ్ళు కూడా ఉన్నారు. అలాగ ప్రభు కోసం సమస్తం విడిచిపెట్టి నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. మన్నాడకే గొప్పదని మనం అనుకుంటాం కాదండి, ఇంకా ఉన్నారు ప్రభు శిష్యులు అయిన వారు. అందరు శిష్యులని నేను చెప్పట్లా, అందరూ వెంబడిస్తున్నారు, ఏదో చేస్తున్నారు ప్రభు కోసం, ఇది చేస్తున్నారు. కానీ నిజంగా శిష్యత్వం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? మీకు తెలుసా ఎవరన్నా? ఏమండి? ప్రభు కోసం సమస్తం కూడా విడిచిపెట్టిన వాళ్ళు ఎంతమంది తెలుసు మీకు?
ఆస్తిని సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయి సేవ చేసేవాళ్ళు ఎంతమంది తెలుసు? వాళ్ళు వాళ్ళ తెలివిని బట్టి సేవ చేస్తున్నారు కానీ ప్రభు చిత్తాన్ని బట్టి సేవ చేయట్లేదు. అందుకని అన్నాడు, తన ప్రాణాన్ని కూడా నష్టపరుచుకోకుంటే వాడు నా శిష్యుడు కానేరడు, వాడు నా మాట ప్రకారం నడవలేడు. నిజమే అండి. ఈరోజు అప్పుడు అద్భుతం చేసిన దేవుడికి ఇప్పుడు అద్భుతం చేయడం పెద్ద లెక్క. హల్లెలూయా. ఏంటి? అప్పుడు అద్భుతం చేశాడు దేవుడు, ఇప్పుడు అద్భుతం చేయడం లెక్క. నీ జీవితంలో నా జీవితంలో అద్భుతం దేవుడు చేయాలంటే, నీ జీవితంలో నా జీవితంలో ఉన్న సముద్రాన్ని పాయలుగా చేయాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా. ఇక్కడ శిష్యులు ఏం చేశారు? భూమిని అంతా తలకిందులు చేశారు. ఇప్పుడు ఎవరు క్రైస్తవులు లేరు, ఎవరు దేవుని నమ్ముకున్న లేరు, ఎవరు శిష్యులు లేరు. వీళ్ళందరూ ఏం చేయాలంటే ఈ 12 మంది కూడా కలిసి 10 రోజులు కనిపెట్టి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా. మొదటి రోజు నుండి చాలా మంది చరిత్రకారులు ఏం చెప్తారంటే 10 రోజులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట వాళ్ళు. హల్లెలూయా. ఏంటి? 10 రోజులు ఏం చేశారు? పాయసం చేశారా? ఏం చేశారు? 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కనిపెడుతున్నారు ప్రార్థనలో. ఏంటి? మాకున్న సిచ్యువేషన్ తలకిందులు అయిపోవాలి, మా ముందరున్న ఈ సమస్య తొలగిపోవాలి. మా ముందు ఒక సైన్యం ఉంది, దాని పేరు రోమా. హల్లెలూయా. దాని ప్రపంచాన్ని మొత్తాన్ని ఏడేసింది. అది కూడా తలకిందులు అయిపోవాలి. హల్లెలూయా. అప్పుడు శిష్యులు అలా ప్రార్థన చేస్తుంటంట వాళ్ళున్న భూమి ఏమైంది? శిష్యులు ప్రార్థన చేసినప్పుడు ఏమైంది చెప్పాలా? వారున్న భూమి ఏమైంది? ఒకేసారంట పెద్ద భూకంపం వచ్చిందంట. అప్పుడు చల్లని గాలి వీసిందంట. అగ్ని నాలుకల వంటి నాలుకలు విభాగించబడి వారి మీద వాళ్ళని అంట. ఇదంతా ఒక దర్శనం. 2వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 17. నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఈ కుమారులను కుమార్తెలను ప్రవచించెదను. ఈ యవ్వనులకు దర్శనములు కలుగును. ఈ వృద్ధులు కలుగును. హల్లెలూయా. అంత్య దినాల్లో ఏం జరిగిద్దండి? మీ యవ్వనులందరూ ఏం చేస్తారు? దర్శనములు చూస్తారు. హల్లెలూయా. యవ్వనులందరికీ ఏం కలుగుతుంది? అంత్యకాలంలో దర్శనాలు కలుగుతాయి. ప్రభు ఆత్మ నడిపింపు ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఇష్ట ప్రకారం నడిస్తే కాదు, ఏదో మనం అనుకుంటాం ఏయో పిచ్చి పిచ్చికి వస్తున్నాయి కదా అని కాదు. దేవుడు ఇస్తున్నాడు నీకున్న సమస్య నుండి బయటికి రావడానికి, నీకున్న ప్రాబ్లం నుండి బయటికి రావడానికి దేవుడు నిన్ను దర్శనం ఇచ్చి బయటికి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఉన్న రుజువు నీకు తెలియపరచడానికి, ఆయన ఉన్న ప్రభావాన్ని నీకు తెలియపరచడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారందరూ యవనస్తులందరూ కూడా ఒక దర్శనం చూస్తున్నారు. ఏంటంటే అగ్ని నాలుకలు విభాగించబడినప్పుడు నట్టుగా వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దర్శనం చూశారు. చూసినప్పుడు ప్రతి ఒక్కరూ అన్య భాషలు మాట్లాడడం మొదలు పెట్టారు. హల్లెలూయా. అప్పుడు ఏమైందంటే అక్కడున్న భూమి కంపించిపోయిందంట. హల్లెలూయా. ఈరోజు సమస్య గురించి ప్రార్థన చేయమంటే, దేవుడి సన్నిధిలో కనిపెట్టి కొన్ని రోజులు ప్రార్థనలు ఉండమంటే, ఎంతమంది ఒక రోజన్నా నేను కనిపెట్టి ప్రార్థన చేశానన్న వాళ్ళు ఉన్నారు? ఏం కనిపెడుతున్నారంటే ఐగుప్తుని కనిపెడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? ఫోన్లు తీసి కనిపెడుతున్నారు. అంతే కదా? అందరూ ఏం చేస్తున్నారు? ఫోన్ తీసి అందరూ నాలెడ్జ్ ఎతుకుతున్నారు. ఎక్కడ ఏది ఉంది, ఎక్కడ ఏది ఉంది, ఎక్కడ ఏది ఉంది. కానీ ప్రభు ఏం చెప్పాడు? ప్రభువుకు తెలియదా? అయ్యా ఫలానా సంవత్సరంలో ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ ఇదిగో నీ చేతిలో పెడతా, నువ్వు కనిపెట్టు అని చెప్తారా ప్రభు? వెళ్ళాలి 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 అటు అటు ఇటు
ఏం చెప్పారండి ప్రభువు? కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు అన్నమాట. వాళ్ళు దాదాపుగా 10 రోజులు కనిపెట్టారు అది. హల్లెలూయా. మేము ఇదివరకు కొద్దిగా సమస్యలు, ఆర్థికంగా బాగా సమస్యల్లో ఉన్నాం. మా నాన్నగారు జాబ్ అండి మామూలుగా, అయితే గవర్నమెంట్ జాబ్ రావాలి, మా తాతగారి జాబ్ మా నాన్నగారికి రావాలి. అప్పుడు సంతకాలు పెట్టడానికి ప్రతి ఒక్క ఆఫీసర్ చేయి తడపాల్సి వచ్చింది. హల్లెలూయా. ఏంటండి? ప్రతి ఒక్క ఆఫీసరు చేయి తడపాలి. తడుపుతా ఉంటే మా ఇల్లంతా తడిసిపోయి ఎక్కడ దాకా వచ్చామంటే కొట్టుకొని రోడ్డు దాకా వచ్చేసాం. వినడానికి బాగానే ఉంటుంది, అనుభవించేవాడికి తెలుసు. 1.5 సంవత్సరం పాటు మా నాన్న ఉద్యోగానికి వెళ్ళాలి. అసలు గడిచేది కాదు, ఇంట్లో బాగా స్థితి మారిపోయింది. ఏం చేయాలి అర్థం కావట్లా, ఎవరు సైన్ పెట్టట్లా. ఏం చేయాలి? హల్లెలూయా. ఏం చేయాలి? అప్పుడు మా పాస్టర్ గారు అప్పుడే తొలుత పరిచయం అన్నమాట. ఆయన దగ్గరికి నేను వెళ్ళాను. నన్ను బట్టి మా కుటుంబం అంతా ఆ సన్నిధికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన అన్నారు, వారం రోజులు కుటుంబం అంతా ప్రార్థనలో ఉండమన్నారు. హల్లెలూయా. ఏంటి? వారం రోజులు మీ ఫ్యామిలీ అంతా ప్రార్థనలో ఉండంటే ఆలయంలోనే ఉండి ఆయనే ఖర్చులు పెట్టుకున్నాను. మహానుభావుడు, భగవంతుడు ఆయన. ఫుడ్ కూడా ఆయన పెట్టుకునేవాడు. మీరు ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేయండి, కనిపెట్టండి అని చెప్పారు. వారం రోజులు కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రభుత్వ అధికారి ఆ సర్టిఫికేట్ తెచ్చి ఇచ్చినట్టు దర్శనం వచ్చింది. సరే, దర్శనం వచ్చింది. కల్లో జరిగిన ఇళ్ళలో జరుగుతాయా? సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇచ్చినట్టు దర్శనం వచ్చింది. ఇచ్చిన తర్వాత మా నాన్నగారు వెళ్తే ఒక ఆయన అన్నాడు, ఇంకో ఆఫీసర్ ఉన్నాడు, ఒక 10,000 కావాలన్నాడు. 10,000 లేవు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాం. అయ్యా, ఇది పరిస్థితి అంటే ఆయన పాపం ఎవరు దేవుడి బాబు కూడా తీరండి. ఎంత చెత్త సంఘాలంటే ఈరోజు. ఆయన ఒక్క ఆయన ఉండేవాడు, 4 వచ్చేవాళ్ళండి, 4 దాచుకున్న డబ్బులన్నీ తీసి 10,000 తీసి కట్ట తీసి ఇచ్చారు. ఆదివారం 400 వస్తుంది కానుక. ఏం సరిపోద్ది? ఆ 10,000 తీసుకొచ్చి మా చేతిలో పెట్టాడు. తీసుకెళ్ళి ఇవ్వండి, పని అయిపోద్ది అన్నారు. హల్లెలూయా. ఆ 10,000 తీసుకెళ్ళంగానే సైన్ పెట్టేశాడు. ఉద్యోగం కన్ఫర్మ్ అయింది. అప్పుడు నమ్మే లేవాడు. హల్లెలూయా. మాకెలా తెలుసు దేవుడు? మరి దేవుడు ఏదన్నా చేయాలంటే నీ జీవితంలో నువ్వు కనిపెట్టట్లేదు. నీ అంతకు నువ్వు ప్రార్థన చేస్తావు అనుకుంటున్నావు, ఇష్టం వచ్చిన సమయానికి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. నీ సమస్యతో పోరాడి దాంతో ఓడిపోయి ప్రతి వారం సంఘానికి నడుస్తున్నావు. నువ్వు గెలిచావా? నీ సమస్య గెలిచిందా? నువ్వు గెలిచావా? ఓడిపోయావా? ఈరోజు నీకు ఒక సమస్య ఉంది, అది నీ జీవితాల్లో నీకు రాత్రి నిద్ర కూడా పట్టనివ్వట్ల. ఒక ఓడిపోయిన వాళ్ళలాగే ఉన్నావు, ఒక ఓడిపోయిన స్త్రీ వల్లే ఉన్నావు. నువ్వు నీకేదో కావాలి, నువ్వు గెలవలేకపోతున్నావు, ఎంత ప్రయాసపడుతున్నావు, నెత్తి నోరు కొట్టుకుంటున్నావు, గారి నీకు విజయం వచ్చిందా? ఏ పరిస్థితి అయినా కానీ హల్లెలూయా, మహోన్నతుని చాటున నివసించాలి. ఎక్కడ నివసిస్తున్నావు? ఎక్కడ నివసిస్తున్నావు? ఫోనుల్లో నివసిస్తున్నావా? బయట నివసిస్తున్నావా? ఆ టైంకి వచ్చి ప్రార్థన చేసి ఇది ప్రార్థన వెళ్ళిపోతున్నావా? ఇదే ప్రార్థన? దేవుడి దగ్గర కనిపెట్టడం ఏ రోజన్నా చేసావా? ఆయన సన్నిధిలో ఉండి మొర పెట్టడం తెలుసా? మీ 12 మంది కూడా 12 మందితో పాటు 144 మంది 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వాళ్ళు భూమిని తల్లకిందులు చేసే శక్తి వచ్చింది. వాళ్ళకున్న పరిస్థితులు మారిపోయే శక్తి వచ్చింది.
హల్లెలూయా. మరి ఈ రోజు నీకున్న సమస్యగానే ఉంది, కానీ పరిష్కారం ఉందా? ఎందుకు లేదు? కనిపెట్టి ప్రార్థన లేదు. దేవుడు స్వరం వినడానికి కనిపెట్టడం లేదు. అన్నిటికంటే ముందు ఏం వెతకాలి? ప్రభు ఏం చెప్పారు? మొదట ఏం వెతకమన్నారు? నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతకండి, మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయని ప్రభు చెప్పారు. ఎంతమంది వెతుకుతున్నారు? ఏం వెతుకుతున్నావు? ఎప్పుడూ ఓడిపోయిన జీవితాలేనా? గెలిచిన మొహాలు ఏమైనా కనిపిస్తాయంటే ఏ రోజు నాకు కనిపించలే. ప్రార్థన చేయమంటే అరగంట నేను ప్రార్థన చేయలేనండి, గంట నేను ప్రార్థన చేయలేనండి. ఎన్ని దినాలు ప్రార్థన చేశారు వాళ్ళు? 10 దినాలు ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ ఒకేసారి దర్శనం చూశారు. హల్లెలూయా. ఒకేసారి దర్శనం చూశారండి. వాళ్ళు నాలుకలు విభాగించబడినట్టు ఒకేసారి వాళ్ళందరూ లేచి ప్రవచించడం మొదలు పెట్టారు, భాషలు మాట్లాడటం మొదలు పెట్టారు, దేవుడు ఆత్మను పొందుకోవడం మొదలు పెట్టారు. చుట్టూ ఉన్న వాళ్ళందరికీ భయం కలిగింది. అప్పుడు దాదాపుగా 3000 మంది దాకా బాప్తిసం పొందుకున్నారు. హల్లెలూయా. ఇది దేవుడి శక్తి కానీ వేరేది కాదని 3000 మంది బాప్తిసం పొందుకున్నారు. పేతురు కూడా ఒకానొకసారి ఏం చేశాడంటే, చర్మకారుని ఇంటి వద్ద ఉన్నప్పుడు ఏం చేశాడు? చర్మకారుని ఇంటి వద్ద ఉన్నప్పుడు పేతురు ఏం చేశాడు? మిట్ట మధ్యాహ్నం, హల్లెలూయా, ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎక్కడున్నాడు? మిద్ది మీద, మేడ మీద ఉన్నాడు. అదే ఏ ప్రాంతం అండి? ఏ ప్రాంతం అండి? అది ఒక ఎడారి ప్రాంతం. ఎండ ఎలాగుంటది? ఎండ ఎలాగుంటది? బీభత్సంగా ఉంటది. అప్పుడు మేడెక్కాడంట. ఎవరన్నా ఎక్కుతారా? హల్లెలూయా. ఏంటండి, ఎండాకాలం వచ్చింది అనుకోండి, ఈ రోజు మేము వస్తున్నాం ఒక మేడ గదిలో, అమ్మ చెమట్లు గారిపోతే తడిసిపోయి ముద్దయిపోతున్నాం. అలాంటి ఎడారి ప్రాంతంలో ఉండి మిద్దె మీదకి ఎక్కి ఆత్మవశుడై ప్రార్థన చేశానన్నట. హల్లెలూయా. ఏంటండి, ప్రార్థన ఎండకి మోకాళ్ళు కాలిపోతుంటే ఆ ఎండలో మోకాళ్ళు వేసి ఆత్మ వశంలోకి వెళ్ళిపోయాడంట మనిషి. ప్రార్థన చేసి 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 అప్పుడు దేవుడు చూపించాడంట దర్శనం. ఇదిగో ఆకాశం నుండి చతుష్పాద జంతువులు దింపి వీటిని సంపుకొని తినన్నాడంట. ప్రభువా, నేను ఇప్పటిదాకా నిషిద్ధమైంది నా నోట పడలేదు ప్రభు అని. ఇంకోసారి దింపాడంట. ఇదేంటి దర్శనం నాకు అర్థం కావట్లేదు అంటే, అప్పుడు ఆ కొర్నేలి పంపిన సైనికులు వచ్చారు. వచ్చినప్పుడు ఇతడు ఆ చర్మకారుని ఇంటి వద్ద నుండి కొర్నేలి ఇంటికి వెళ్ళి యేసుక్రీస్తు వారి దర్శనంలో కనిపించి కొర్నేలితో మాట్లాడారనే సంగతిని వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఏంటంటే, మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు ఏం జరిగింది? అక్కడున్న దాదాపుగా 3000-2000 పైచిలకే వాళ్ళందరి మీదకి దేవుడు ఆత్మ దిగిందంట. హల్లెలూయా. ఏంటి, దేవుడు ఆత్మ ఎంతమంది మీద దిగిందండి? దాదాపుగా 3000 మంది మీదకి దేవుడు ఆత్మ దిగినప్పుడు వాళ్ళందరూ కూడా కన్నీళ్లు విడిచి భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తే పేతురు అనుకున్నాడంట, దేవుడికి ఉన్నోళ్ళు లేనోళ్ళు తారతమ్యం లేదు, వాళ్ళు వీళ్ళని తారతమ్యం లేదు, ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మ నింపుతాడు. హల్లెలూయా. కాకపోతే ఇక్కడ ఎవరు కావాలి? దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ చిన్న పాట పాడుకుందాం. స్తోత్రం చెల్లించు, స్తుతి స్తోత్రం చెల్లించు, యేసునాథుని మేలులు కలసి, యేసునాథుని మేలులు కలసి, స్తోత్రం చెల్లించు, స్తుతి స్తోత్రం చెల్లించు. దేవా
రాత్రములు కంటి పాపవలే కాచిరా దేవా. గట్టిగా చప్పట్లు కొడుతూ కంటి పాపవలే కాచి బ్రోచి నడిపించి దయలో నడిపించి స్తోత్రం చేతు స్తుతి స్తోత్రం చేతు గాఢాంధకారములో కార్మికులో గాఢాంధకారములో కృషించి కృపలతో బలపరచితి కృషించి కృపలతో బలపరచితి స్తోత్రం చెల్లింతు స్తుతి స్తోత్రం చెల్లింతు యేసునాథుని వేలులు తలచి యేసునాథుని వేలులు తలచి స్తోత్రం చెల్లింతు స్తుతి చెల్లింతు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసిన వాక్య భాగంలో కరెక్ట్ గా ఎక్కడ ఉన్నాం? మనం ఎక్కడున్నాం? చర్చికి వచ్చావా? వాక్య భాగాలు ఎక్కడున్నాం? కరెక్ట్ గా పేతురు దగ్గర ఉన్నాం. పేతురు ఉన్నాడు, పక్కనే ఎదురు ఎవరున్నారు? శతాధిపతి కొర్నేలు ఉన్నాం. వీళ్ళ దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా. మనందరం కూడా వీళ్ళ దగ్గర ఉన్నాం. అయితే ఇంతమంది దేవుడి ఆత్మ పొందుకోవడానికి కారణం ఎవరు? ఆశతో ఆత్మవశులై ప్రార్థన చేసే ఇద్దరు ప్రార్థనా పరులు. హల్లెలూయా. ఎంతమంది? ఆశతో ఆత్మవశమై ప్రార్థన చేసి దేవుడు దర్శనం కలిగిన ఇద్దరు ప్రార్థనా పరుల వల్ల ఏం జరిగింది? దాదాపుగా 2000 పైచీలకి దేవుడి ఆత్మను పొందుకున్నారు. హల్లెలూయా. ఈ రోజు ఆశతో ఆత్మవశమై ప్రార్థన చేసే సంఘం ఎంతమంది ఉన్నారు? ఏనాటికి ముచ్చట్లేనా? ప్రార్థన ఏమైనా ఉందా? ముచ్చట్లో తిరుగుడు ఇయ్యాలా? ప్రార్థన ఉందా? మీకున్న సమస్యలతో మీరు ఓడిపోతున్నారు, మీకున్న ప్రాబ్లమ్స్ తో ఓడిపోతున్నారు. కనిపెట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇది మీ దగ్గర ఉన్న బైబిలే కదా, మీ చేతిలో కూడా బైబిల్ ఉందిగా, ఉందా లేదా? చదివారు అపోస్తుల కార్యాలు? చదివారు బైబిల్? ప్రార్థన ఉందా? కనిపెట్టి ప్రార్థన చేశారు. ఒక సమస్య ఉంది, ఆ సమస్య పోవాలి. 10 దినాలు అపోస్తులు కనిపెట్టి ప్రార్థన చేశారు కదా. పెంతెకోస్తు పండుగ వచ్చేదాకా ప్రార్థన చేశారు కదా. దేవుడు దర్శనం ఇచ్చేదాకా ప్రార్థన చేశారు కదా. ఈ రోజు నీ ప్రార్థన ఎన్ని రోజులు ఉంది? తిరుగుతా ప్రార్థనైనా? అక్కడ తిరుగుతా ప్రార్థన చేస్తాం, ఇక్కడ తిరుగుతా ప్రార్థన చేస్తాం. ఆ ఇంట్లో ప్రార్థన చేస్తాం, ఈ ఇంట్లో ప్రార్థన చేస్తాం. వీళ్ళు 10 దినాలు ఎక్కడున్నారు? అదే మేడగదిలో ఉండి అందరూ కూడా సమిష్టిగా ఉండి మోకరించి ప్రార్థన చేసి ఉపవాసం ఉంటే భూమి కంపించింది. హల్లెలూయా. సమస్యలు తారుమారైపోయినాయి, పరిస్థితులు తిరిగిపోయినాయి. మోసే దేవుడున్న ఆ పర్వతం దగ్గరికి నడిచినప్పుడు మోసే ఇశ్రాయేలుని నడిపించాడు. హల్లెలూయా. ఎప్పుడు నడిపించాడు మోసే? మామూలుగా ఉన్నప్పుడు నడిపించాడా?
ఆ మండుతున్న పొద దగ్గరికి మోషే నడిచినప్పుడు మాత్రమే దేవుడి స్వరం విని ఆ ఇశ్రాయేలుని నడిపించగలిగాడు. హల్లెలూయా. నువ్వు నడవట్లేదు దేవుడి సన్నిధి, ఆయన స్వరం వినాలని ఆశ కలిగి ఉండట్లేదు. నీ పరిస్థితులు ఎలా మారుతాయి పరిస్థితులు ఏమండి? పరిస్థితులు మారిపోతాయా? ఎప్పుడైతే కనిపెట్టి ప్రార్థన చేస్తావో అప్పుడు నీ పరిస్థితులు మారుతాయి. అందుకనే ఈరోజు మన వాక్య భాగము 91వ కీర్తన 1వ వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే. హల్లెలూయా. ఎక్కడ నివసించాలి? ఇంట్లోనా? ఇంట్లో నివసించాలా? పని దగ్గర నివసించాలా? ఎక్కడ నివసించాలి? ఫ్రెండ్స్ తో నివసించాలా? ఫ్రెండ్స్ తో నివసించాలా? సువార్తగా కూడికలను తిరగాల? ప్రార్థన చేయి, మోకరించు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి దేవుడు చెప్తాడు. నువ్వేం చేయాలి దేవుడు చెప్తాడండి. నీ సొంత డైరెక్షన్ లోకి వెళ్ళిపోయి ఒక మనిషిని మారవాలని తల బాదుకొని, కాళ్ళు బాదుకొని, ఒళ్ళంతా బాదుకునే అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయడం మొదలు పెడతావు, దేవుడు నీకు గైడెన్స్ ఇస్తాడు. హల్లెలూయా. మనిషి కాదు గైడెన్స్ ఇచ్చేది, మనిషి గైడెన్స్ కాదండి, దేవుడు గైడెన్స్ నమ్మండి. ఇప్పుడు దేవుడు నీతో ఏం చెప్తున్నాడు, దేవుడిని ఎటు వెళ్ళమంటున్నాడు అటుగా నడు. పేతురు ఆత్మవశుడై ప్రార్థన చేసినప్పుడు మాత్రమే వాళ్ళందరినీ పట్టగలిగాడండి. అదే ప్రార్థన చేయకపోయి ఉంటే అన్ని జనులకు సువార్త లేదా? హల్లెలూయా. ఏంటండి? మిద్దె మీద ఆత్మవశుడై ప్రార్థన చేశారంట. ఆ మాట చదివినప్పుడు మా పాస్టర్ గారు ఒక ఆయన బాగా తెలుసు, వృద్ధుడు ఆయన కూడా రోజు వెళ్ళి మేడ మీద ఎండలో ప్రార్థన చేస్తూ ఉంటాడు, మోకాళ్ళు వేసి. గొప్ప గొప్ప కార్యాలు చేశారు. హల్లెలూయా. నిజంగా ఎన్నో కార్యాలండి ఆయన చేతుల మీద జరిగింది. ఏంటండి మీరు ఇప్పుడు చేయమని చెప్పట్లేదు, మీరు చేయమన్నా మీరు చేయలేరు. నేను చేస్తా ఉన్నాను, చేతి రాస్తండి. మిద్ది మీద నేను ఆత్మవశుడయి దేవుడి దర్శనం చూసేదాకా మోకాలు దిగనన్నా చేతి రాస్తాను. ఒకసారి మీరు వేస్తండి, ఏపిస్తాను నేను. హల్లెలూయా. మేము మోకాలు వేస్తామండి, ఆత్మవశులు అయ్యేదాకా మేము మోకాలు దిగమన్న చేతి రాస్తండి. సరే గంట ప్రార్థన చేస్తారా ఉన్న చేతి రాస్తండి. హల్లెలూయా. మీరు గంట సేపు కూడా యుద్ధం చేయలేకపోతున్నారే. మీరు పొందుతున్న బాధలతో, మీ శ్రమతో ఓడిపోయి మూల కూర్చుంటున్నారు తప్ప. ఓడిపోయి మూల కూర్చుంటున్నాను తప్ప. దాంతో గెలిచేదాకా నేను యుద్ధం చేస్తాను మాట ఒక్కళ్ళకి రాల. హల్లెలూయా. ఏంటి? నేను పోరాడుతున్నానండి, నా జీవితంలో ఒక శత్రువు ఉంది, దాంతో నేను పోరాటం చేయాలనుకున్నాను, నేను గెలిచేదాకా పోరాటం చేస్తాను ఒక్క మాట ఎవ్వరూ మాట్లాడట్లా. మేము ఓడిపోయి భజన చేస్తాం. ఏం భజన? యేసయ్య భజన చేస్తాం. చేయండి భజన, బాగా చేసుకోండి. మీరు గెలవనంత వరకు దేవుడి సింహాసనానికి మీరు చేరుకోలేదు. జయించు వారిని ఏం చేస్తాను, నాతో పాటు నా సింహాసనం మీద నేను కూర్చుండబెట్టుతున్నా అన్నాడు దేవుడు. ఏం చేయించాలి? ఏం చేయించాలండి? ఏం చేయించాలి? మనకున్న స్థితిని, మన కంటి ముందున్న పరిస్థితిని నువ్వు జయించలేకపోతే ఇంకా ఈ జీవితంలో ఏం జయించినట్టు? నువ్వు జయశీలుడు మా దేవుడు అని నువ్వు చెప్పుకోవడం ఎందుకు? నువ్వు ఓడిపోయావు. నువ్వు ఓడిపోయావు. దేవుడు నాకున్నాడని ఎలా చెప్తున్నాను? ఓడిపోయి నువ్వు దేవుడు నాకున్నాడని ఎలా చెప్తున్నావు? దేవుడు నీకు చెప్పాడని నిన్ను గెలిపిస్తానే. హల్లెలూయా. ఎప్పుడు గెలుస్తామంటే, ఎప్పుడు గెలుస్తామండి? జీవితంలో గెలవాలని ఆశ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. లేదు నేను ఓడిపోయి ఇలానే కూర్చుంటున్నాను అంటే గెలవాలని ఆశ ఉందా? దేవుడి దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయడం నేర్చుకోండి.
ఆయన స్వరం వినేదాకా నేను లేగలని ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టండి. స్త్రీల్లో మీకు తెలుసు, ఈరోజు చాలా మంది ప్రసంగాలు చేస్తున్నారు. మొట్టమొదట ఎవరో తెలుసా ప్రసంగం చేసింది? కాకినాడ ప్రాంతంలో జమాయమ్మ గారు అని, ఎల్ఈఎఫ్ చర్చి ఫౌండర్. ఆయన ఎన్ దానియేలు గారి కంటే సీనియర్ అనమాట. ఎన్ దానియేలు గారు ఆంధ్ర క్రైస్తవ సభల్లో మాట్లాడుతున్నప్పుడు దేవుడు కనిపిస్తాడు, మాట్లాడతాడని ఒక మాట చెప్పారండి. ఈ మాట పట్టుకొని విజయవాడ సభలో ఆ మాట ఏంటి, దేవుడు నాతో మాట్లాడేదాకా నేను మోకాళ్ళు దిగనంట మోకాళ్ళు వేసిందండి. హల్లెలూయా. ఒకవేళ మోకాళ్ళు వాచిపోయి రక్తం వస్తే అప్పుడు దిండ్లు వేసుకుంటాను, దిండ్లు పక్కన పెట్టుకొని మోకాళ్ళు వేసేయడం మొదలు పెట్టింది. తెలుసా, ఆ కాలంలో గొప్ప ప్రసంగికురాలు తాంటి తూర. అప్పుడు నుండి స్త్రీలు ప్రసంగాలు చేస్తున్నారు. దేవుడు అన్నాడంట, కుమారి నేను నిన్ను వాడుకుంటాను, నువ్వు నిలబడిన ప్రతి స్థలంలో కూడా నా ఆత్మ దింపుతాను మాట్లాడాను. హల్లెలూయా. అప్పుడు ఆమె ప్రసంగం చేస్తే ఆమె తర్వాత ఎల్ఈఎఫ్ ఫౌండర్ దానియేలు గారి భార్య గారు ఆమె కూడా రక్షణలోకి వెళ్ళారు. అప్పటిదా తెలియదు దేవుడు ఆత్మ వస్తుందండి, దేవుడు ఆత్మ మనల్ని పరిశుద్ధపరిచింది, శక్తితో నింపుద్దని తెలియదు. అప్పుడు ఎల్ఈఎఫ్ సంఘం ఎప్పుడైతే స్థాపించబడిందో అప్పుడు స్త్రీలు ప్రసంగాలు చేయడం మొదలు పెట్టారు. దాని తర్వాత పెంతెకోస్తు సంఘాల్లోకి వచ్చింది. పెంతెకోస్తులో కూడా స్త్రీలు ప్రసంగం చేయడం మొదలు పెట్టారు. ఇదంతా తెలుసా, ఒక్క మోకాళ్ళ ప్రార్థన స్త్రీల జీవితాన్ని మార్చింది. హల్లెలూయా. ఇక్కడ కాదండి, క్రైస్తవులు భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్త్రీల జీవితాన్ని మార్చింది ఒక స్త్రీ ప్రార్థన. ఈరోజు స్త్రీలు ఎలాగున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు దర్శనాలు ఇస్తున్నాడు. దేవా నీ కోసం భూమిని తలకిందులు చేయాలనే ఆశ ఎంతమందికి ఉంది? దేవా నీ శిష్యురాలుగా నేను ఉంటానని ప్రార్థన ఎంతమందికి ఉంది? లేదా నా పరిస్థితి తలకిందులు అవ్వాలంటే నేనేం చేయాలని కనిపెట్టే ప్రార్థన ఎంతమందికి ఉంది? హల్లెలూయా. అందుకని ఈ రోజు మనం చదువుకున్న వాక్య భాగము మరలా ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 1వ వచనం. మహోన్నతులు చాటున నివసించువాడే సర్వశక్తిమంతుల నీడను విశ్రమించువాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మహోన్నతుని చాటున నివసించడానికి ఇష్టపడతావు, ఆయన చాటుగా ఉండి నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తావు, ఏం జరిగిద్దో తెలుసా? నీ పరిస్థితులు తలకిందులు అయిపోతాయి. నువ్వు అప్పుడు ఏం చేస్తావు తెలుసా? కంటి నిండా నిద్రపోతావు ఆరాంసే. హల్లెలూయా. అప్పటిదాకా నీకు ఆరాంసే స్లీప్ అనేది నయ్యి మిల్తే. ఎంతకాలం నువ్వు కొట్టుకులాడతావు, ఎంతకాలం ప్రయాసపడతావు, కానీ నువ్వు ఆయన చాటున నివసించడానికి ఇష్టపడల. నీ ఇంట్లో నివసిస్తున్నావు. కొంతమందిని ఇక్కడ ఉంచి ప్రార్థన చేయించే ఉన్నాడు రాత్రులంతా. చాలా మంది బయటకు వచ్చేసారు అట్లా ప్రార్థన చేసి. అలా చేసిన వాళ్ళు నామే తిరుగుబాటు చేసి బయటికి వెళ్ళిపోయారు. ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడుండి నివాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టి నువ్వు ఉంటావో దేవుడు నీ పరిస్థితులు మారుస్తాడు. హల్లెలూయా. అది మనం దేవుడి దగ్గర నేర్చుకోవాలి, పొందుకోవాలి. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆయన చాటుగా మనం నివసిస్తున్నామా లేదా మన ఇష్ట ప్రకారం నివసిస్తున్నామా? నిజంగా మనం సమస్యలతో పోరాడే వారికి ఉన్నామా?